ఇప్పటి వరకు మనం చేసిన వ్యాపారాలు బిజినెస్కి దీనికి చాలా వేరియేషన్. కానీ ఈ బిజినెస్ గురించి కానీ మీరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడానికి మీ సమయాన్ని కేటాయించి మీరు ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా మీరు కోటేశ్వరులు అవుతారు. ఇందులో నో డౌట్ ఎట్ ఆల్ డియర్ ఫ్రెండ్స్. కాబట్టి నా పేరు యెహోషువ అండి, మాది గుంటూరు. సూర్యాపేటలో నాకు ఒక మిత్రుడు జాషువా గారు ఉన్నారు. ఆయన్ని ఈ పెర్లవైన్ ఇంటర్నేషనల్ సిస్టంలోకి 2019 సెప్టెంబర్ 1 తారీఖున ఆయన నేను తీసుకురావడం జరిగింది. మీరందరూ కూడా ఆయన టీమే. సూర్యాపేటలో ఉంటారు ఆయన జాషువా గారు, ఆయన టీము. ఆయన 2020 సెప్టెంబర్ 3వ తారీఖు ఈ లోకాన్ని విడిచిపెట్టారు, కోవిడ్ ఫస్ట్ టైంలో. కానీ వాళ్ళ కుటుంబం నేటికే ఉంది, హైదరాబాద్లో ఉన్నారు. కానీ ఆయన ద్వారానే మీరంతా నాకు పరిచయం అయ్యారు. వేటసల్ గారు కానివ్వండి, మరి రవికుమార్ గారు కానివ్వండి, ఇదే ఊళ్ళో బాలరాజు గారు, ఇందిరా మేడం గారు, ఇంకా చాలామంది ఉన్నారు, వేరే వేరే న్యూస్. ఇక్కడ ప్రజెంట్ ఇదే నల్గొండ టౌన్లో 3 సార్లుగా మేము మీటింగ్ చేశాం. అయితే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ చాలా కొత్త వాళ్ళు అవుతారు. గతంలో కూడా మేము కోవిడ్కి ముందు కూడా మీటింగ్ చేశాం. ఆల్రెడీ మొన్న జనవరి 24వ తారీఖు కూడా ఇక్కడ నేను రావడం జరిగింది, ఇక్కడ మీటింగ్ చేయడం జరిగింది. ఈ సిస్టంలోకి నేను మార్చి 2019 మార్చిలో ఇది నాకు పరిచయం అయింది. అప్పటికి నా పరిస్థితి ఎలా ఉందంటే, అప్పటికి నేను చాలా రకాల మార్కెటింగ్ చేసి నష్టపోయాను, కాళ్ళు చేతులు దాచుకున్నాను. ఇక ఏ మార్కెటింగ్ చేయకూడదు, ఏం చేయకూడదని ఒక నిర్ణయించుకున్న సమయంలో మరి మా అప్పనేరు వేరే గారు, ఆయన అప్పనేరు కొండలరావు గారు మా ఇంటికి వచ్చారు. ఈ పెర్లవైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు జస్ట్ వాళ్ళకి ఎక్స్పర్ట్ ఇచ్చి జస్ట్ వినాలే కానీ చేయాలనే ఉద్దేశం అయితే నాకు లేదండి. ఎందుకంటే ఇక మార్కెటింగ్ ఏది చేయకూడదని భీష్మించుకొని కూర్చున్నాను. అలాంటి సమయంలో ఈ పెర్లవైన్ టచ్ అయిన తర్వాత నన్ను వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారు. 2 మంత్స్ దీన్ని నేను స్టడీ చేశాను. 2 నెలలు స్టడీ చేశాను. ఏప్రిల్ 3వ తారీఖున అకౌంట్ తీసుకున్నాను. 2019 ఏప్రిల్ 3వ తారీఖు అకౌంట్ తీసుకున్నాను. జూన్ 15వ తారీఖు దాకా నేను దీన్ని వర్క్ చేయడం స్టార్ట్ చేయలేదు. అయితే ఈ లోపల ఏం చేశాను, అటెండ్ అయ్యాను, స్టడీ చేశాను. స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైందంటే ఈ సిస్టము పెర్లవైన్ ఇంటర్నేషనల్ అనే సిస్టము నేను ఎన్నడికి నష్టపోను, నా ద్వారా ఎవరు నష్టపోరనే ఒక అండర్స్టాండింగ్ నేను వచ్చాను. ఆ తర్వాత ఇంకా నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే నా బేస్ వాల్యూ ఎన్నడూ దెబ్బతినదు అని ఒక అండర్స్టాండింగ్ వచ్చాను. అది రియల్గా ప్రూవ్ అయింది. నిజంగా గత మార్కెటింగ్లో 500 టీము కూడా తీసుకొచ్చిన అనుభవం నాకు లేదండి. సుమారు 100 కంపెనీల్లో వర్క్ చేసింటాను. 500 టీములు కూడా నేను తీసుకొచ్చిన అనుభవం అయితే నాకు లేదు. కనీసము 1 లక్ష రూపాయల కమిషన్ తీసుకున్న ఆధారం కూడా నేను చూపించలేదు మీకు. కానీ డియర్ ఫ్రెండ్స్, ఇందులో 4500 టీమ్స్ ఉన్నారు. పెర్లవైన్ ఇంటర్నేషనల్ సిస్టంలో 4000 మందికి పైగా నేను టీం తీసుకురాగలిగాను. మీరు నాకు క్లాప్స్ కొట్టదు. ఇది సిస్టమ్ యొక్క గొప్పతనం. ఇది నాది కాదు. ఎందుకంటే అప్పుడు ఆ వ్యక్తినే, ఇప్పుడు ఆ వ్యక్తిని, నేను వ్యక్తినే మారలేదు. కానీ సిస్టమ్ యొక్క గొప్పతనం. డియర్ ఫ్రెండ్స్, ఇంకా నేను చాలా పెద్ద ఇన్కమ్ కూడా తీసుకున్నా ఇందులో. కాబట్టి ఈ సిస్టమ్ ఎంత ఉన్నతమైందో మీరు కానీ స్టడీ చేస్తే తప్పకుండా మీరందరూ దీంట్లో పరిగెత్తుతారు. ఆ రోజు నుంచి 2019 జూన్ 15వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా సిస్టమ్ మీద నాకు ఆవగింత అనుమానం పడింది. హానెస్ట్గా పనిచేస్తున్నాం. కానీ మధ్యలో ఏమొచ్చింది, కోవిడ్ వచ్చింది. కోవిడ్లో కూడా నేను ఇన్కమ్ తీసుకున్నాను. కోవిడ్లో కూడా, కోవిడ్ టైంలో పరిస్థితి ఎలా ఉందో మీకు బాగా తెలుసు.
ఇంట్లో నుంచి బయటికి కూడా రోడ్డు కూడా ఎక్కలేని పరిస్థితి. రోడ్డు ఎక్కితే పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారు. ఆ టైంలో కూడా ఇన్కమ్ తీసుకోండి. అంత గొప్పది పెర్లవైన్ ఇంటర్నేషనల్. ఓకే, ఇప్పుడు మనము ఒక ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకుందాం. గత మార్కెటింగ్కి పెర్లవైన్ ఇంటర్నేషనల్ సిస్టమ్ కూడా డిఫరెంట్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అదేంటంటే గత మార్కెటింగ్లో 3 ప్లాన్స్ ఉంటాయండి. మొట్టమొదటిది చైన్ సిస్టమ్, మీ అందరూ తెలుసు. రెండవది యూని లెవెల్, మూడవది బైనరీ. చైన్ సిస్టము, యూని లెవెల్, బైనరీ, ఈ 3 ఉంటాయి. కానీ ఎవరైనా డబ్బులు సంపాదించాలంటే ఈ 3 ప్లాన్ తప్ప వేరే మార్గము లేనే. ఈ 3 ప్లాన్లు బట్టి ఎవరు కూడా డబ్బులు సంపాదించలేకపోయారు. ఎందుకో చెప్పరా? చైన్ సిస్టమ్ గురించి చెప్తున్నా. లెఫ్ట్ రైట్ మ్యాచ్ అవ్వకుండా డబ్బులు రావాలి. చైన్ సిస్టమ్ ఎలా మ్యాచ్ అవ్వాలి? ఒక సైడు 20%, ఒక సైడ్ 80%. ఇలా మ్యాచ్ చేయడం డబ్బులు. అక్కడ ఏం జరుగుతుంది? ఒక్క సైడే వర్క్ జరుగుతుంది, ఇంకొక సైడు జరగదు. కానీ డబ్బులు రావు. ఎవరికి వస్తాయి? 1,00,000 మంది ఇన్వాల్వ్ అయి ఉంటే ఒకరికో ఇద్దరు డబ్బులు వస్తాయి. వీళ్ళు ఆడ బొమ్మలు అంతే, అంతకుమించి చేయలేదు. ఈ చెప్పే వాళ్ళందరూ ఆడ గురించి చెప్తారు, కానీ నాకు వచ్చి నేను చెప్పను. ఇది ఒకటి. యూరి లెవెల్, యూరి లెవెల్లో డబ్బులు ఎలా వస్తే చెప్పడం మీకు. అది కూడా లెఫ్ట్ రైట్ మ్యాచ్ అవ్వాల్సి. లెఫ్ట్ రైట్ మ్యాచ్ అవ్వాల్సి. ఎంత పర్సెంటేజీ? ఒక సైడు 40%, ఇంకో సైడు 60%. ఈ 2 మ్యాచ్ అయితేనే డబ్బులు వస్తుంది. నిజంగా అలా మ్యాచ్ అవ్వడానికి సాధ్యమైద్దా? అవును, సాధ్యమైద్దని చాలామంది కష్టపడి పనిచేసి వేసారి చివరికి ఇది నా వలగలని కింద పడేసేది. ఇలాంటి ఏం చేయాలో మనం చెబుతాం. ఇది ఒకటి. బైనరీ ఎంత మ్యాచ్ అవ్వాలి? మీ ఐడియా ఉందా? 50-50 మ్యాచ్ అవ్వాలి. ఇలా మ్యాచ్ అయితేనే మనకు డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు రావే. మిగతా మార్కెటింగ్ అన్నీ ఫెయిల్ అవ్వడానికి కారణం ఇదేనే జరుగుతుంది. కానీ పెర్లవైన్ ఇంటర్నేషనల్ సిస్టంలో చైన్ సిస్టమ్ లేదు, యూని లెవెల్ లేదు, బైనరీ లేదు. మా బిజినెస్ కింద కదా నేను 7 మందిని జాయిన్ చేశాను. 7 మంది ద్వారా అకౌంట్ తీయించాను. వీళ్ళలో 6 మంది కోవిడో ఏదో గుడ్డో గుర్తో ఏదో కారణంతో పనిచేయలేదు. కానీ ఒక్క వ్యక్తి పనిచేశాడు. ఆ ఒక్క వ్యక్తి ద్వారా 1000 మంది వచ్చాడు. మా మిసెస్ అకౌంట్కి 1000 మంది ఇచ్చారు. ఈ 1000 మంది మీద నేను కమిషన్ తీసుకున్నాను. వేరే మార్కెటింగ్ అవకాశం ఉంటుందా? కానీ పెర్లవైన్లో అవకాశం. ఓకే, ఇంకో విషయం చెప్పనా, ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు వేరే మార్కెటింగ్లో మీరు చేయలేక ఆగిపోతే అంతే సంగతి. చేయలేక ఆగిపోతే అంతే సంగతి. కానీ పెర్లవైన్లో మీరు ఆగిపోవాలన్నా పెర్లవైన్ మిమ్మల్ని ఆగనివ్వదు. ఇది ఇందులో ఉన్న గొప్ప విషయం. ఇందులోకి మీరు పొరపాటున అకౌంట్ తీసుకుంటే మీరు ఏ ర్యాంకులో ఉంటారు? స్టార్టింగ్ ర్యాంక్ ఏంటి? పెరల్. ఖచ్చితంగా మీరు రూపే తీరాల్సిందే. కాను అన్నగా చూడాలి. డియర్ ఫ్రెండ్స్, 2019లో లక్షల మంది అకౌంట్లు తీసుకున్న వాళ్ళు ఆగిపోయారు. మేము ఇది చేయలేము. ఎందుకు ఆగిపోయారు? సిస్టాన్ని స్టడీ చేయరు, నేర్చుకోరు, ఎలా చేయాలో టైం కేటాయించరు. ఇది మా వల్ల కాదనుకొని ఆగిపోయారు. 2019లో
గోల్డ్ వైన్ 2019లో 2 lakhs. ఇప్పుడు ఏం చెప్పారు సార్? 45 lakhs. అంతే కదా? అయితే అప్పుడు పర్ డే 500 నుంచి 1000 అకౌంట్ వచ్చింది. మినిమం 500, మ్యాక్సిమం 1000 అకౌంట్ వచ్చింది పర్ డే. ఇప్పుడు ఎంత తెలుసా? మినిమం 30 నుంచి 45,000. ఏం జరిగింది? ఆగిపోయిన మూలం దాక్కున్న వ్యక్తి పనిచేస్తున్నాడు. అట్లా చెప్పండి. ఆగిపోయి మూలం దాక్కున్న వ్యక్తి పని చేయబట్టాలి లేకుండా వస్తాడు. ఎలా చేయగలుగుతున్నాడు? ఆగిపోయిన అందరూ కూడా 3 రౌండ్లు అడుగులు పడాడు. 3 రౌండ్లు దశ ఒక్కొక్క వ్యక్తికి 6,000 రూపాయలు. ఏమి చేయకపోయినా కూడా, ఒక్క వ్యక్తిని జాయిన్ చేయకపోయినా కూడా సిస్టమ్ ఆ వ్యక్తి కమిషన్ చేయాలి. ప్రపంచంలో ఏ కంపెనీ అయినా ఇవ్వగలవా? ఇక్కడ బెల్లవే సిస్టమ్ ఇచ్చింది. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు సిస్టమ్ ఎంత గొప్పదంటారు? ఓకే, ఆటోఫుల్ ఇదేగా మనం ఎప్పుడు. ఇప్పుడు నేను ఈ పదం 2010లో అయినాను. కొత్తగా ఈ పదం నేను 2010లో అయినా. అప్పటి నుంచి ఇప్పటికీ కొన్ని 100,000 కంపెనీలు మేము ఆటోఫుల్ ఇస్తాం అని ప్రకటించాయి. ఒక్క కంపెనీ కూడా ఆటోఫుల్ ఇవ్వలేదండి. ఇచ్చినట్టు మీరు ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఓకే, 2015లో బెల్లవే స్టార్ట్ అయ్యింది నవంబర్. 2019లో దీని గ్రోత్ చూసి కొంతమంది ఫేక్ వెబ్సైట్లు సృష్టించారు. గోల్డ్ వైన్, బ్లూ వైన్, బ్లాక్ వైన్, ఇట్లా ఇదే ప్లాన్తో ఫేక్ వెబ్సైట్లు సృష్టించారు. ఒక 50 సుమారుగా 50 వెబ్సైట్లు వచ్చాయండి. బెల్లవైన్లో ఆటోఫుల్ స్లో అవుతుంది, మేము వీక్లీ ఆటోఫుల్ ఇస్తాం అని వచ్చాయి. 1 నెల, 2 నెలలు, 3 నెలలతో అన్నీ క్లోజ్ అయ్యాయి. ఈ 50 వెబ్సైట్లు అన్నీ కూడా ఏమైపోయినాయి? ఒక్క కంపెనీ ఆటోఫుల్ ఇచ్చిందా? ఎవరి కానీ ఏం చేశారు? డబ్బులు దాచుకున్నారు. సిస్టమ్ ఈజ్ ఆనెస్ట్. బెల్లవైన సిస్టమ్ ఆనెస్ట్. మీకు అర్థం కాకపోవచ్చు. ఎక్స్పీరియన్స్ అనేది అది టైం పడుతుంది. ఒకేసారి ఎక్స్పీరియన్స్ రాదు. ఒకేసారి మనం 10th క్లాస్ పాస్ అవుతామా? కాదు. నాది 3 years ఎక్స్పీరియన్స్. 3 సంవత్సరాలు నేను దీంతో పర్ డే ప్రతిరోజు జర్నీ చేస్తూనే ఉన్నా. ఇప్పటికీ నాకు తెలిసింది చాలా తక్కువ. ఈ 3 సంవత్సరాల్లో నాకు తెలిసింది చాలా తక్కువ అండి. ఇంకా నేను తెలుసుకోవాల్సింది, ఇంకా నేను నేర్చుకోవాల్సింది ఎంతో. ఒక సైడు నేను స్టడీ అవుతూనే ఉన్నాను, ఇంకో సైడు వర్క్ చేస్తున్నాను, ఇన్కమ్ తీసుకుంటూనే ఉన్నాను. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు రండి. అంతేగాని ఓరినే కాలేజ్ కూర్చొని డబ్బులు వస్తే ఎంతో కాదు. డియర్ ఫ్రెండ్స్, ఇది మనం గ్రహించాలి. ఓకే, ఇప్పుడు సిస్టమ్ ఎలా డెవలప్మెంట్ అయిందో నేను మీకు చెప్తాను. నేను చాలా షార్ట్ కట్లో మాట్లాడుతున్నాను. ఇక దీన్ని మాట్లాడే టైం కాదు. మీరు కొంచెం వెయిట్ చేయండి, ఎందుకంటే ఇది అందరికీ భోజనం వేయగలరు. నేను సార్ కేసార్ ఇచ్చాం సిస్టంలో. సార్ నా కొలిక్, ఆయన నా టీం కాదు, నేను ఆయన టీం కాదు, మేమిద్దరం కొలిక్స్ అన్నాం. అలాగే గుంటూరులో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో మేమందరం కలిసి పనిచేస్తున్నాం కాబట్టి సార్ మాతో పాటించారు. ఆయన కమిటీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్గా గుంటూరు. ఓకే, మేము ఒకేసారి వచ్చాం. అప్పటికి బెల్లవైన్లో కనీసం టీమ్ పర్ఫార్మెన్స్ ఇన్కమ్ కూడా లేదండి. 155 మీకు బోర్డు మీరు రాసుకుంటే కదా, ఆ ఇన్కమ్ కూడా మేము వచ్చినాం. కానీ నేను వచ్చిన నెల రోజుల తర్వాత టీమ్ పర్ఫార్మెన్స్ యాడ్ చేయబడింది. ఎప్పుడైతే టీమ్ పర్ఫార్మెన్స్ యాడ్ చేయబడిందో అప్పుడు టీములు బీభత్సంగా లేదు. ఎందుకని?
టీం పర్ఫార్మెన్స్లో ఉన్న నాకు టైం లేదు, కానీ దాని మీద మీకు మంచి క్లారిటీ ఇవ్వగలరు. అయితే ఇప్పుడు నేను ఇవ్వలేను, నాకు టైం లేని కారణం. అది ఎంత గొప్పదో, ఆ ఇన్కమ్ ఎంత బ్యూటిఫుల్ ఇన్కమో చెప్పడానికి వీలేదు. అది యాడ్ చేయబడిన తర్వాత ప్రతిరోజు మేము ఇన్కమ్ తీసుకోగలం. కానీ ఓన్లీ అప్గ్రేడ్ అనుకోండి, ఒక వ్యక్తి బ్యాంక్ నుంచి కొనలవ్వాలంటే మినిమం 4 అకౌంట్లు ఓపెన్ చేయాలి, టైం పడుతుంది. ఆర్ఎక్స్ అవ్వాలంటే 6 అకౌంట్లు ఓపెన్ చేయాలి, 100 రూపాయలు అప్గ్రేడ్ ఇవ్వాలి, అది టైం పడుతుంది. కానీ ఈ 0.152 8 లెవెల్లో ఎక్కడ ఒక అకౌంట్ పడ్డా 1.2 అలా రోజుకి మినిమం ఒక 20 నుంచి 30 DPలు నాకు 1.2 వస్తాయి. అప్పుడు నా ఎంత అంత మినిమం 2000 నుంచి 5000 పర్ డే. అది దేని ద్వారా సాధ్యమైంది? టీం పర్ఫార్మెన్స్ ద్వారా సాధ్యమైంది. ఈ టీం పర్ఫార్మెన్స్ లేకపోతే ఆ ఇంత ఇన్కమ్ నాకు వస్తుందా? కానీ సిస్టము దాని డెవలప్మెంట్ ఎలా అవుతుందంటే చాలా రకాలుగా ఇప్పటికే డెవలప్మెంట్ అయింది. ఇప్పటికే అప్పుడు గుణం చేయలేదు, సోషల్ మీడియా లేదు, ఏమీ లేదు. జస్ట్ ఫాస్ట్ ట్రాక్, ఆటో ఈ రెండే ఉండేవి, అంతే ఏం లేదు. ఇప్పటికీ చాలా డెవలప్మెంట్ అయింది. రేపు రాబోయే రోజుల్లో, ఈ సంవత్సరంలోనే, రేపు నెక్స్ట్ మంత్లో మనకి ఆన్లైన్ షాపింగ్ యాడ్ కావాలి. ఆన్లైన్ షాపింగ్ దీని గురించి ఒక మాట చెప్తాను. నా టీం మీద మనం చెప్పేది మీకు 4000 మంది. ఈ మార్చి నెలలో ఒక 1000 మంది షాపింగ్ చేశారు. 1000 మంది వాళ్ళు షాపింగ్ చేస్తే మినిమం నాకు 10 రూపాయలు వచ్చింది. సింపుల్ చెప్తాను, ఒక్క వ్యక్తి మీద 10 రూపాయలు అనుకోండి, నాకు ఎంత వచ్చినట్టు? ఎంత వచ్చింది? 10,000 వచ్చింది. ఓకే, నాకు నేను కష్టపడను, ఏం కష్టపడ. ఇలా నెంబర్ ఆఫ్ ఆదాయ మార్గాలు. మొబైల్ నెట్, ఇవాళ నెట్ వాడిన వాళ్ళు ఎవరు? మొబైల్ వాడిన ఎవరు? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మొబైల్ ఆడుతున్నారు, అంతమంది ఇంటర్నెట్ ఆడుతున్నారు కదా. ఓకే, ప్రతి ఒక్కళ్ళు బ్యాలెన్స్ కంపల్సరీ కదా. రేపు మనకి సిమ్ కార్డులు రావాలి, నెలవారీ సిమ్ కార్డు. ఆ సిమ్ కార్డులు మన నెంబర్లో పోర్టు పెట్టుకొని అందులో నెట్వర్క్లో చేంజ్ అయితే బయట వచ్చే జియో, బిఎస్ఎన్ఎల్ వాటికంటే కూడా మనకి రేటు తక్కువ రావచ్చు. అంతేకాకుండా మనకి నా టీంలో ఎంతమంది రీఛార్జ్ చేసినా ఆ రీఛార్జ్ మీద నాకు ఇన్కమ్ పర్సెంటేజ్ వస్తానే ఉంది. ఆన్లైన్ షాపింగ్ మీద పర్సెంటేజ్ వస్తుంది, మొబైల్ నెట్ మీద పర్సెంటేజ్ వస్తుంది. ఇంకా పేమెంట్ గేట్వే చెప్పాడు. గేట్వే బీపీ అనే కరెన్సీ మనం టీ తాగినా, టిఫిన్ చేసినా, కాయలు కొనుక్కున్నా, కూరగాయలు కొనుక్కున్నా, ఎనీ యుటిలిటీ బిల్స్కి దీన్ని వాడవచ్చు. ఓకే, అలా వాడితే మీరు పెట్రోల్ కొనుక్కున్న నాకు కమిషన్ రావచ్చు, మీరు కూరగాయలు కొనుక్కున్న నాకు కమిషన్ రావచ్చు. గేట్వే అలాంటి సిస్టమ్ పెరలమైన మనకు డిజైన్ చేయబోతుంది. సిస్టమ్ ఈజ్ హానెస్ట్. మనకి వచ్చే ఆటోఫులే ఒకటే కాదండి, ఎవరైతే టీం డెవలప్ చేస్తారో ఆటోఫుల్ అనేది లేట్గా వస్తుంది. ఫలానా టైంకి వస్తుందని ఖచ్చితంగా చెప్పలేదు, కానీ ఖచ్చితంగా వస్తుందని ప్రూవ్ అయింది. కానీ ప్రతిరోజు మనము వర్క్ చేయడం ద్వారా, టీం డెవలప్ చేయడం ద్వారా చాలా రకాల ఇన్కమ్ తీసుకుని సాధిస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనమేం చేయాలి? సిస్టాన్ని పూర్తిగా మనం స్టడీ చేయాలి, సిస్టాన్ని పూర్తిగా నమ్మాలి. దీని మీద ఆవగించంత అనుమానం ఉంటే మనం ముందుకి మూవ్ అవ్వలేము. అవ్వలేదు. సిస్టమ్ మీద మనకంటే నమ్మకం ఉండాలి. నమ్మకం లేకుండా మనం ముందుకు వెళ్ళలేము. చాలామంది ఒక అవకాశం వస్తే ఏమనుకున్నారంటే, పేదవాళ్ళకు ఒక అవకాశం వస్తే స్కామో స్కీమో అనుకుంటారు. డబ్బున్నవాళ్ళకి ఒక అవకాశం ఇస్తే అదృష్టంగా భావిస్తాం. కాబట్టి మనము తెల్లవైన ఎలా భావించాలి? అదృష్టంగా భావించాలి, కానీ స్కామో స్కీమో అనుకోకూడదు. ఇది స్కీమ్ కాదు, స్కామ్ కాదు. దేవుడు మీకు ఒక తలుపు తెరిచాడు, లేకపోతే వాటర్ పైప్ లైన్ మీకు వేసుకోమని దారి చెప్పాడు. కాబట్టి
అలా మనం దీన్ని పాటించాలి. ప్రజెంట్ ప్రపంచ పరిస్థితుల్లో చాలా విషయాలు అప్డేట్ అవుతా ఉంటాయి. మనం అప్డేట్ అవ్వాలి. నేను ఫలానా వృత్తిలో ఉన్నాను, నా పరిస్థితి, నా లైఫ్ ఇంటి అనుకోకూడదు. అంటే అవునా కదా? మనిషి మార్పుకి ఇష్టపడు, కానీ మార్పుని ఇష్టపడితే నీ లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఇప్పుడు నేను ఇదే నల్గొండలో క్యాసెట్ షాప్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది? టేప్ రికార్డు క్యాసెట్ ఉంటాయి. ఆ క్యాసెట్ షాప్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది? నాకు పిచ్చాడుగా వీడు పిచ్చాడు అనుకోరా, ఫుల్గా షాప్ నిండా క్యాసెట్ పెట్టేస్తున్నది. మనం అప్డేట్ అవ్వాలి. నా వృత్తి క్యాసెట్ అవ్వడమే కుదరదు. క్యాసెట్ తర్వాత ఏమొచ్చింది? సీడీలు వచ్చినాయి, డివిడీ వచ్చినాయి. అయ్యో అలాగే మనం మారాలి. కానీ నేను అక్కడే ఉంటానంటే అక్కడే ఉంటాను. కానీ మన లైఫ్ స్టైల్ మారాలి. డియర్ ఫ్రెండ్స్, రాబోయే రోజుల్లో ₹1,00,000 కూడా ఫ్యామిలీ నెల సరిపోవడం. 30 ఏళ్ల క్రితం ₹100 సరిపోయి ఫ్యామిలీ ఖర్చు నెలకు. 35 ఏళ్ల క్రితం ₹100 సరిపోయి ఫ్యామిలీ ఖర్చు. రాబోయే రోజుల్లో 4-5 ఇయర్స్ ఆగండి, ₹1,00,000 అవుతుంది. అంత ఖర్చు రాబోతుంది. దాన్ని మనం ఏ జాబ్, ఏ బిజినెస్ ద్వారా రెక్టిఫై చేసుకోలేదు. ఓకే, 2 ఫార్ములా చేద్దాం అనుకున్నాం. 2 ఫార్ములా, కానీ అది చాలా టైం పడుతుంది. నేను పైన చెప్తాను. ఒకటి పోటీ బాగుంటుంది, కానీ బోర్డులు నేను రాసి టైం పడలేదు. BMH, TMS, BMH, TMS. ఈ పదాలు వినాలి మీరు. ఓకే, BMH అంటే B అంటే బాడీ, M అంటే మైండ్, H అంటే హార్ట్. బాడీ, మైండ్, హార్ట్. ఓకే, మనలో 3 రకాల మనుషులు ఉంటారు. ఒక వ్యక్తి నేను కష్టపడి చెమటోర్చి పైకి రావాలనుకుంటా. కష్టపడి చెమటోర్చి పైకి వచ్చేవాడే ఏం సంపాదిస్తాడు? నార్మల్గా పొందుతాడు. నార్మల్గా పోతాడు. ఏదన్నా ఒక ఫంక్షన్ చేయాలన్నా అప్పు చేయాలి, ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చినా అప్పు చేయాలి, అంతే. కష్టపడి చెమట వచ్చి పనిచేసేవి. రెండో వ్యక్తి మైండ్, ఎమ్మంటే మైండ్. అతను మాత్రమే రిచ్ పర్సన్ అవుతాడు. మైండ్ వర్క్ ఎవరైతే దీనికి మొదలు పెట్టారో వాళ్ళు మాత్రమే రిచ్ పర్సన్ అవుతారు. ఓకే, నేను కట్ చేస్తున్నా. మూడో వ్యక్తి హార్ట్. ఇద్దరు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు, చాలా ప్రమాదకర వ్యక్తులు. అసలు సాంబశివరావు గారికి నేను కాంటాక్ట్ చేస్తే ఈయన నమ్ముతాడు, నమ్మడు. ఏం చెప్పను, నేను ముందే ఊహించుకున్నాను. దీన్ని హార్ట్ ఫీలింగ్ అంటారు. సాంబశివరావు గారు అయితే సార్ తెల్లబోయి ఇంటర్నేషనల్ సిస్టమ్ అనే ఒక మంచి బిజినెస్ ఉంది సార్ అని చెప్పడానికి చెప్పక ముందే ఊహించుకున్నాను. నేను ఆ మాట అంటాడు. మనము సినిమా గురించి సూపర్గా మనం చూద్దాం. ఎక్కడ ఫంక్షన్ కింద వచ్చి ఫుడ్ బాగుంటే సూపర్గా మనం చూద్దాం కదా. కానీ కళ్ళ చెప్పి చూద్దాం వాడేమో కదా. సినిమా గురించి 100 మంది చెప్పి వాళ్ళని హాలు పంపిస్తాం. ఆ హాలోడు మనకు రూపాయి వాడు, అర్థమైందా? కానీ పెళ్ళాల గురించి అయితే సిస్టమ్ మనకి బోర్డు డబ్బులు, కానీ నేను చెప్పడానికి సాధన చేయాలి. ముందుకు ఫీల్ అవుతాం. దీన్ని ఏమంటారంటే హార్ట్ ఫీల్. నన్ను ఎవరు నమ్మరు, నాకు చాలు కాదు, నా జీవితం ఇంతే, నా బతికింతే అని దేనికి కూడా ఒక అడుగు ముందుకేయాలన్నా భయపడుతూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. డియర్ ఫ్రెండ్స్, ఈ వ్యక్తి హార్ట్ ఫీల్ అన్నమాట. ఇలాంటి వ్యక్తులు మీలో ఉంటే ఇప్పుడే మీరు దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయడం కోసం ప్రయత్నం చేయాలని మనం చేస్తున్నాం. ఓకే, ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే
టీం డెవలప్ అవ్వాలంటే 4000 మంది టీం వచ్చారు నాకు కదా, ఎలా అయింది ఇది? చేంజ్ చేసిన ఎలా అయింది ఇది? నేనే అకౌంట్ చేయను, నేనే యాక్టర్ని, నేనే డైరెక్టర్ని, నేనే ప్రొడ్యూసర్ని, అంతా నేనే అవుతుంది అవ్వదు. కాబట్టి మీరు అకౌంట్ తీసుకున్న వాళ్ళు ఏం చేయాలంటే మీ అందరూ మీరు